అంతర్జాలం ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన ఆవిష్కరణ. ప్రపంచాన్ని మునివేళ్లపై ఆడించగలిగే సత్తా ఉన్న ఇంటర్నెట్ విస్తరించని చోటు లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో నెట్ వినియోగం రాకెట్ స్పీడ్లో దూసుకువెళ్లటం సాధారణ విషయమే. కానీ అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్లో కూడా అంతర్జాల వినియోగం అంతకు మించిన వేగంతో సాగిపోతోంది. కాస్మోపాలిటన్ సిటీలు, మెట్రోలు, నగరాలకే పరిమితమనుకున్న నెట్ విహారం డిజిటల్ విప్లవం పుణ్యమా అని పల్లెల్లో సైతం జోరుగా సాగుతోంది. అరచేతిలో ప్రపంచం అన్న మాటకు సరైన నిర్వచనం చెప్తున్న నేటి నెటిజన్ల కారణంగా రానున్న 4 ఏళ్ల కాలంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్య 73 కోట్లకు చేరుకోనుందంటే దేశంలో అంతర్జాల వినియోగానికి పెరుగుతున్న ఆదరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ పోతే నెట్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలను తలదన్ని డిజిటల్ ఇండియాగా ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని ఆక్రమించేందుకు ఇంకెంతో సమయం పట్టదు. ఇంటర్నెట్ వినియోగంలో పెరుగుతున్న జోరు. పెరుగుతున్న వినియోగదారులు, విస్తరిస్తున్న సేవలు. ఆర్థిక ప్రగతిలో కీలకంగా మారుతున్న అంతర్జాలం. ఇంటర్నెట్ సూది నుంచి మొదలై విశ్వాంతరాల వరకు ప్రతి అంశాన్ని తెలుసుకునేందుకు వీలున్న సమాచార భాండాగారం. ఆన్లైన్లో వీధి చివరి సూపర్ మార్కెట్లోని ఆకుకూరల నుంచి అమెరికాలో ఆకాశయానం చేసేందుకు టికెట్లు ఖరీదు చేసే వీలున్న నెట్టింటి మార్కెట్. ప్రభుత్వాల పాలన నుంచి పార్టీలు ఓట్లడిగేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమం. ఇలా ఒక్కటేంటి, యావత్ భూగోళాన్ని ఓ కుగ్రామం కింద మార్చిన అద్భుతమైన మాయా ప్రపంచం ఇంటర్నెట్. అభివృద్ధికి మూలంగా మారుతున్న సాంకేతిక సాధనం, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని తనలో ఇముడ్చుకున్న అంతర్జాలం ఇప్పుడు ప్రపంచ ప్రగతిని నిర్దేశిస్తోంది. సమాచార గనిగా, వ్యాపార విఫనిగా, అనుసంధానకర్తగా, ఇలా ఏ రకంగా చూసినా అంతర్జాలం ప్రత్యేకతే వేరు. అందుకే నెట్ వినియోగాన్ని లెక్కలోకి తీసుకుని ఏ దేశం ఎంత పురోగమిస్తుంది అంచనా వెయ్యొచ్చు. అందుకే 130 కోట్లు దాటిన జనభారతం అంతర్జాలాన్ని అందలానికి ఎక్కిస్తోంది. ఈ పురోగతే దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి బాట కానుంది. ప్రపంచాన్ని గుప్పిట్లో బంధించగల అంతర్జాల శక్తిని మన దేశం అభివృద్ధి మంత్రంగా మలుచుకుంటుంది. 2 ఏళ్లలోనే మన దేశ ఆన్లైన్ వ్యాపారం 3 రెట్లు పెరిగిందంటే ఈ జోరు ఎంత వేగవంతం అవుతుంది అర్థం చేసుకోవచ్చు. నిజానికి మన దేశంలో అంతర్జాల వినియోగం ఈ స్థాయిలో దూసుకుపోతుంది అని ఎవరూ ఊహించి ఉండరు. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మొదలైన అంతర్జాల సేవలు తొలినాళ్లలో చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేవి. ఏడాదిలోని దాదాపు 14,000 ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వగలిగారు. అంతర్జాల ప్రాముఖ్యత అవసరాన్ని గుర్తించిన కారణంగా ఏటికేడు వాటి సంఖ్య రెట్టింపవుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా వ్యాప్తంగా 300 మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నట్టు అంచనా. అంటే మొత్తం 342 కోట్ల మందికి పైనే నెట్లో విహారం చేస్తున్నారు. మన దేశంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్య 46 కోట్లు దాటింది. అంటే దేశ జనాభాలో వీరు 34.8% ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా నెట్ వినియోగిస్తున్న దేశం చైనా. ఈ దేశ జనాభాలో సగానికి పైగానే నెట్ వినియోగదారులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానం భారత్దే. అగ్రరాజ్యమైన అమెరికాలో నెట్ వినియోగదారుల సంఖ్య దేశ జనాభాలో 88% ఉన్నా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అగ్రరాజ్యాన్ని తోసి 2వ స్థానంలో కొనసాగుతున్న మన దేశంలో 2020 కల్లా నెట్ వినియోగదారుల సంఖ్య 73 కోట్లకు చేరుకుంటుంది అని నాస్కామ్ అంచనా వేసింది. అంటే ప్రస్తుతం చైనా నెట్ వినియోగదారుల సంఖ్యతో సమానం.
భారత్లో ఇంటర్నెట్ భవితవ్యంపై నాస్కామ్ అకమాయ్ అందించిన నివేదిక ప్రకారం కొత్తగా 75% అంతర్జాల వినియోగం గ్రామీణ ప్రాంతాల నుంచి రానున్నట్టు పేర్కొంది. వీరు ఎక్కువగా స్థానిక భాషలకే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపింది నాస్కామ్. ప్రతి పనిని ఇంట్లోనే కూర్చొని చక్కబెట్టుకునే అవకాశం ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వినియోగంపై ఆదరణ పెరుగుతున్నట్టు తెలిపింది నాస్కామ్. ప్రతి పనికి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవటం, పనిలో పారదర్శకత, వేగం వంటి అంశాలు వీరిని ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ప్రాంతీయ భాషలో కూడా అంతర్జాలాన్ని వినియోగించుకునే అవకాశం ఉండటం వల్ల పల్లెల్లో వినియోగం శరవేగంగా పెరుగుతున్నట్టు తెలిపింది నాస్కామ్. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా జోరుగా పెరుగుతున్నట్టు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2015 జూన్లో 23.8 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య డిసెంబర్ చివరి నాటికి 30.6 కోట్లకు చేరింది. డిసెంబర్ చివరి నాటికి గ్రామీణ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 93% వృద్ధితో 8.7 కోట్లకు పెరిగింది. ప్రపంచంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్యలో మన వాటా 13.5%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో నెటిజన్ల సంఖ్య సుమారు 21 కోట్ల పైచీలుకు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరో 6 కోట్ల మంది వరకు వాడకందారులు ఉన్నారని అంచనా. చైనా, భారత్ లాంటి విశాల జనాభా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ఇంటింటికి ఇంటర్నెట్ అంటూ సమాచార విప్లవాన్ని ఇంటి ముంగిటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తుండటము ఈ వ్యవస్థ వినియోగాన్ని పెంచుతోంది. ప్రస్తుతానికి అంతర్జాల వాడకంలో ఈమెయిల్స్, సామాజిక సంబంధాల వేదికలదే అగ్రస్థానమైన అరచేతిలో ఇమిడిపోయే సెల్ఫోన్లలో అంతర్జాల వాడకంతో వెబ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా వాడుకునే వీలుండటంతో మొబైల్ ఫోన్లో నెట్ చూసేవారి సంఖ్య వేగంగా పెరిగిపోయింది. ఇలా అంతర్జాల వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తీరును వివరించిన నివేదిక రానున్న రోజుల్లో భారత్లోని అన్ని రంగాల్లో అంతర్జాలం ఎంత కీలకం కానున్నది కళ్లకు కట్టింది. మరెన్నో కోట్ల మంది అరచేతిలో ప్రపంచాన్ని బంధించడానికి ఇంకెంతో సమయం పట్టదని స్పష్టం చేసింది. ఈ వేగం కేవలం ఒక్క సంవత్సరానికే పరిమితమైంది కాదు. దశాబ్దానికి పైగా అంతర్జాలాన్ని అందిపుంచుకోవడంలో భారత్ పురోగమిస్తూనే ఉంది. ఇక్కడి నెటిజన్ల సంఖ్య 1 కోటి నుంచి 10 కోట్లకు చేరుకోవడానికి దశాబ్దం కాలం పడితే 10 కోట్ల నుంచి 20 కోట్లకు చేరుకోవడానికి పట్టిన సమయం కేవలం 3 ఏళ్లే. పట్టణాల్లో అంతర్జాలాన్ని విషయ అన్వేషణే ప్రథమ ప్రాధాన్యంగా వినియోగిస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో వినోదం కోసం ఎక్కువగా అంతర్జాలం ఉపయోగపడుతోంది. ఇలా అనేక మార్గాల్లో విస్తరిస్తున్న అంతర్జాలం కేవలం అనుసంధానానికో లేక వినోదానికో మాత్రమే పరిమితమైందేమీ కాదు. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య స్థూల జాతీయోత్పత్తి, జీడీపీనే ప్రభావితం చేయగలిగిందంటే ఆర్థిక ప్రగతి బాటలో అంతర్జాలం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న పరిజ్ఞానంతో విస్తరిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సేవలు ఆర్థిక రంగంలో మరింత కీలకం కానున్నాయి. ఇదే రీతిలో దేశంలో నెట్ వినియోగం పుంజుకుంటే ప్రపంచంలో ఇలాంటి సేవల్లో 20% వాటాను భారత్ కైవసం చేసుకోగలదని నాస్కామ్ చెబుతోంది. 2020 కల్లా ఈ వ్యాపారం $3,000 కోట్ల దాటనున్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే అంతర్జాలం దేశ అభివృద్ధి పదంలో ఏ స్థాయిలో ప్రధానాంశం కానుందో స్పష్టమవుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వైఫై అనుసంధానం సహా పల్లెల్లో అంతర్జాల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి జీవిత స్థితిగతులు అంతర్జాలంతో ముడిపడి ఉండనున్నాయనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.
అయితే ప్రపంచవ్యాప్తంగా జోరుగా నెట్ వినియోగం పెరుగుతున్నప్పటికీ ప్రపంచంలో ఇంకా సగం మంది అంతర్జాలానికి దూరంగా ఉన్నారన్న వాస్తవం విస్తరణలో జోరు పెరగాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. డిజిటల్ ఇండియా దిశగా రూపాంతరం చెందేందుకు ప్రస్తుతం జనాభాలో ఉన్న 34% నెట్ వినియోగదారుల సంఖ్య ఏమాత్రం చాలదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వినియోగంపై పెరుగుతున్న ఆదరణ భవిష్యత్తు చిత్రాన్ని కళ్లకు కడుతోంది. ఐటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం రానున్న కాలమంతా అంతర్జాలానిదే. అంటే మనుషుల స్థానంలో అంతా నెట్ ఆధారిత యంత్రాలే పనిచేస్తాయి. వాటిని పర్యవేక్షించడమే మనుషుల పని. ఇంతవరకు బాగానే ఉన్నా అతిగా నెట్ వాడకం కూడా అనర్థదాయకమే అన్నది చాలా మంది చెప్తున్న మాట. ప్రతి అంశానికి 2 ఫార్ములాలున్నట్టే అంతర్జాల వినియోగంలో మంచి చెడులు ఉన్నాయి. అంతర్జాల ఆధారంతో పెరుగుతున్న సామాజిక మాధ్యమాలు ఎంత అనుకూలంగా ఉన్నాయో అంతే ప్రతికూల ఫలితాలు చూపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించుకున్నప్పుడే అంతర్జాలపు వినియోగపు ఆనందాన్ని పొందగలం. ఏది ఏమైనా దేశంలో ఇంటర్నెట్ వినియోగం పట్ల పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే అతి త్వరలో డిజిటల్ ఇండియా కల సాకారం కానున్నట్టు అర్థమవుతోంది.